అమావాస్య రోజున అస్సలు చేయకూడని పనులేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అమావాస్య చాలా శక్తివంతమైనది. వాస్తుశాస్త్రం ప్రకారం అమావాస్య సమయంలో కొన్ని రకాల పనులు చేయకూడదని అంటుంటారు. అమావాస్య రోజు చేసే పనులలో తగిన జాగ్రత్త తీసుకోవడం మంచిది. అప్పుడే ఇంట్లో ఉన్న దరిద్రం పోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మరి అమావాస్య రోజు చేయకూడని పనుల గురించి శాస్త్రం స్పష్టంగా తెలియజేస్తుంది. శాస్త్రానికి విరుద్ధంగా నేర్చుకుంటే మీ జీవితం అంతా దరిద్రం పట్టి పీడిస్తుంది. మరి అమావాస్య రోజు ఏ పనులు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం. అమావాస్య రోజు సూర్యోదయం అయ్యేంత వరకు నిద్రపోతే అది దరిద్రానికి దారితీస్తుంది. కనుక సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోవడం కూడా దారిద్రానికి దారితీస్తుంది. కాబట్టి అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రించకపోవడమే మంచిది. అమావాస్య రోజు ఇంట్లో ఉండే కుటుంబాలందరూ తప్పకుండా తలస్నానం చేయాలి. ఈ రోజున తలస్నానం చేయకపోతే దారిద్రానికి దారితీస్తుంది. కనుక తలస్నానం చేయడం మంచిది. తలకు నూనె మాత్రం అస్సలు రాసుకోకూడదు అని గుర్తుంచుకోండి. ఈ రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు. ఇల్లు వాకిల్ని శుభ్రం చేసుకొని కల్లాపి చల్లి ఉంచాలట. అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు. అమావాస్య రోజు వేసే ముగ్గు ఇంట్లోకి దుష్ట శక్తులను ఆకర్షిస్తుంది. కాబట్టి ముగ్గు మాత్రం వేయకండి. అమావాస్య రోజున కొత్త బట్టలు వేసుకోవడం, కొత్త పనులు మొదలు పెట్టడం, క్షవరం చేయించుకోవడం, గోర్లు తీయడం మంచిది కాదని పండితులు చెప్తుంటారు. చేస్తే ఇంట్లో దరిద్రం తాండవిస్తుందని అంటుంటారు. కొన్ని ప్రాంతాలు అమావాస్యను శుభసూచకంగా భావించి ఆ రోజునే కొత్త పనులు మొదలు పెడుతూ ఉంటారు. రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు. కాబట్టి అమావాస్య రోజున రావి చెట్టుకి 108 సార్లు ప్రదక్షిణ చేసి రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే వంశపారంపర్య దోషాలు తొలగిపోతాయని పండితులు సూచిస్తున్నారు. అలాగే ఇంటి గుమ్మానికి రావి ఆకులను కడితే ఇంట్లోకి విష్ణుదేవుడు అడుగు పెడతాడు. అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా మన పురాణాలు చెబుతున్నాయి. అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం మంచిది. అమావాస్య రోజున తప్పకుండా ఇంట్లో పూజ చేయడం మంచిది. కాబట్టి అమావాస్య రోజున వేకువజామున లేచి తలస్నానం చేసి పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలిగి మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది. అలాగే అమావాస్య నాడు పితృదేవతలను స్మరిస్తే వారి అనుగ్రహం మనపై కలిగి సకల సంపదలను అనుగ్రహిస్తారట. అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కడితే చాలా మంచిది. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. అమావాస్య నాడు ఆవులకు ఆహారం పెడితే ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు. అమావాస్య రోజున నీటిలో ఉప్పు వేసి ఇంటిని తుడవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. అమావాస్య రోజున శుభకార్యాలు చేయకూడదు. ముఖ్యంగా అమావాస్య రోజున ప్రతి ఒక్కరు ఇంట్లో ఉప్పుతో దిష్టి తీసుకోవాలి. ఇలా చేస్తే చెడు దృష్టి అంతా పోతుంది. తెలుసుకున్నారు కదా అమావాస్య రోజున ఏ ఏ పనులు చేయకూడదు అని. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.